దేవునికి స్తోత్రములు. సహోదరులందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనములు. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, ఇప్పటి వరకు మీ కృపాసనలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన విధానికి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవా కొన్ని వాక్యాలు మేము పరిశీలిస్తుండగా మీ ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుని కృప చూపించి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పచెప్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి, ఆమెన్. ప్రభు నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. మనందరి ఆత్మల కన్నతండ్రి అయిన దేవాది దేవునికి, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. సహోదరులారా, మరి ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కటి అంశాన్ని మనం నేర్చుకుందాం. ముందు ఫేస్బుక్ లైవ్ ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ వీక్షిస్తున్న నా ఆత్మీయ సహోదరులందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనములు. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. సహోదరులారా, ఎలా ఉన్నారు? మీ అందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారా? ఎందుకు ఆనందంగా సంతోషంగా ఉండాలి? ఇప్పుడు మనం ఎక్కడ కూడి ఉన్నామండి? మనందరి ఆత్మలను కన్న తండ్రి అయిన దేవుని సన్నిధిలో కూడి ఉన్నాం కాబట్టి మనము ఆనందంగా సంతోషంగా ఉండాల్సినటువంటి అవసరం. అయితే ప్రియులారా, ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కటి అంశాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటి అంశం ఈరోజు అంటే ప్రియులారా, అపోస్తులు ప్రకటించని వేరొక యేసు ఎవరు అనేటటువంటి ఒక అంశాన్ని గురించి మనం మొట్టమొదటి ఈరోజు నేర్చుకుందాం. అయితే ప్రియులారా, ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంఘాన్ని గురించి కానీ, ఒక సంస్థ గురించి కానీ మాకే తెలుసు, మీకు ఎవరికి తెలియదని ఉద్దేశించి కానీ చెప్పేటటువంటివి కాదు. ఎందుకు అనంటే క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయడం ద్వారా పరిశుద్ధ గ్రంథంలో ఇలా ఉంది అని మీ ముందుకు చెప్పడానికి వచ్చాం తప్ప వేరే ఉద్దేశం కాబట్టి సత్యాన్ని గ్రహించండి, వాక్యాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమ బట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాం. అయితే ప్రియులారా, ఈరోజు మనం తెలుసుకునేటటువంటి అంశం ఏమిటంటే అపోస్తులు ప్రకటించని వేరొక యేసు ఎవరు అనేటటువంటి ఒక అంశాన్ని నేర్చుకొని ఈరోజు దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అయితే ప్రియులారా, నేడు క్రైస్తవులుగా ఉన్నటువంటి మన మహిమ కానీ, మన ఔన్నత్యం కానీ ఏంటి అని మనం ఒకసారి మొట్టమొదట మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. అయితే ప్రియులారా, నేడు క్రైస్తవులు ఎవరంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ, రక్షణ, నిత్యజీవం, పరలోకమని నమ్మి విశ్వసించి మారు మనసు పొంది పశ్చాత్తాపడి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకొని ఎవరైతే సంఘంలో చేర్చబడుతున్నారో వారే ఈరోజు క్రైస్తవులని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. అయితే ప్రియులారా, నేడు క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఏమిటి అని అంటే మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు వారు రెండో రాకడ కోసము క్రైస్తవులు నిరీక్షిస్తున్న పరిస్థితి. ఎందుకు యేసుక్రీస్తు రెండో రాకడ కోసం నిరీక్షిస్తున్న పరిస్థితి అంటే ప్రియులారా, యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన దీన శరీరము తన మహిమ గల శరీరంకు సమరూపం గలదానిగా మారుతుంది, ఆయనను పోలి ఉండేటటువంటి పరిస్థితి. కాబట్టి యేసుక్రీస్తు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వచ్చి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడంటే తండ్రి యొద్దకు తీసుకెళ్తాడు కదా, సదాకాలం మనం అక్కడ దేవుని సన్నిధిలో ఉండేటటువంటి పరిస్థితి. ఇది నేడు క్రైస్తవులుగా ఉన్నటువంటి వారి యొక్క నిరీక్షణ అని మనం మొట్టమొదట అర్థం చేసుకోవాలి. అయితే ప్రియులారా, మనం పరిశీలన చేస్తే నేడు క్రైస్తవులు ఎక్కడికి వెళ్ళడానికి సిద్ధపడతా ఉన్నారు అంటే పరలోకానికి వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో క్రీస్తు సంఘము నేడు సిద్ధపడతా ఉంది. అయితే ప్రియులారా, పరలోకానికి వెళ్ళాల్సిన సిద్ధపడుతున్నటువంటి ఈ క్రీస్తు సంఘమును అపవాది మోసం చేస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఎందుకు అనంటే ఎవరైతే యేసుక్రీస్తు రెండో రాకడ కోసం వారి యొక్క నిరీక్షణ కలిగి ఉన్నారో క్రైస్తవులు, వారి నిరీక్షణ నుండి ఎలాగైనా తొలగించాలని సాతాను భయంకరమైనటువంటి పని జరిగిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ప్రియులారా, అపోస్తులైన పౌలు గారు మొదటి శతాబ్ద కాలంలోనే వాపోతున్నాడు. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 11వ అధ్యాయం 3-4 వర్షంలో మనం పరిశీలన చేస్తే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తప్పించునేమో అని భయపడుచున్నాను అంటాడు. అంటే ఏలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అపోస్తులైన పౌలు గారు చెప్తున్నారు. అపోస్తులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఏలైనగా వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్త మీరు అంగీకరించినను, మీరు వానిని గురించి సహించుట యుక్తమే. ఎవరు ఈ అపోస్తులు ప్రకటించని వేరొక యేసు? అందుకే ఇక్కడ మన టైటిల్ ఏంటంటే అపోస్తులు ప్రకటించని వేరొక యేసు ఎవరు అనేటటువంటి విషయాన్ని మనం ఈరోజు చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. అయితే ప్రియులారా, ఇక్కడ అపోస్తులు ప్రకటించని మరి ఒక యేసు ఎవరు అనేది మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. అయితే ప్రియులారా,
అపోస్తులు ఏ యేసును ప్రకటించారు, ఏ యేసును ప్రకటించలేదు అనేది మొట్టమొదట మనము గ్రహించుకోలే. అయితే ప్రియులారా, బాలుడైన యేసు, మరియ కుమారుడైన యేసును ప్రకటించారా అపోస్తులు, లేక దావీదు కుమారుడైన యేసును ప్రకటించారా? మరే ఏ యేసును ప్రకటించారు? మృతులలో నుండి తిరిగి లేచిన యేసును ప్రకటించారా? ఇక్కడ ఏమని చెప్తున్నారు అపోస్తులు అంటే, ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ మనం 4వ వచనం చూస్తే, ఏలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్త మీరు అంగీకరించినను, మీరు వాని గురించి సహించుట మరి యుక్తమే అంటాడు. మరి ఏ యేసును ప్రకటించలేదు అని ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, అపోస్తులు ఏ యేసును ప్రకటించారు, ఏ యేసును ప్రకటించలేదంటే, బాలుడైన యేసును ప్రకటించలేదు, మరియ కుమారుడైనటువంటి యేసును ప్రకటించలేదు, మరి దావీదు కుమారుడైనటువంటి యేసును ప్రకటించలేదు. మరి ఏ యేసును ప్రకటించారు అంటే, మృతులలో నుండి తిరిగి లేచినటువంటి యేసును వారు ప్రకటించారు. ఎందుకంటే అపోస్తులు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, కావున మేము ఇక మీదట శరీర రీతిగాను ఎవరినైనాను ఎరగము అంటున్నారు. ఏంటి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ ఏమంటాడు? కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరగము, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను, ఇక మీదట ఆయనను అలాగూ ఎరగము. మరి ఇప్పుడు ఎలా ఎరుగుతా ఉన్నారు వీళ్ళు అంటే, మృతులలో నుండి తిరిగి లేచినటువంటి యేసును ఎరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి పిల్లలు అనేడు విశ్వాసము కలగాలి అంటే ఏం చేయాలి అంటే, వినడము. అంటే వినడం, ఏ సువార్త వినాలి, ఎవరు గూర్చినటువంటి మాట వినాలి అనేది మొట్టమొదట మనం గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించినటువంటి మాట వలన కలుగును. రోమిలకు రాసిన పత్రిక 10:17. సాతాను కూడా వాడు కూడా ఇదే మాటను చూపిస్తూ ఉన్నాడు. ఏంటి? కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించినటువంటి మాట వలన కలుగును. మరి వాడు ఏ క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాడు అంటే, బాలుడైన యేసును ప్రకటిస్తూ ఉన్నాడు, మరియ కుమారుడైనటువంటి యేసును ప్రకటిస్తూ ఉన్నాడు, దావీదు కుమారుడైనటువంటి యేసును ప్రకటిస్తున్నాడు. వాడు కూడా సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు సాతాను. కానీ అపోస్తులు ప్రకటించని వేరొక యేసు ఎవరు అంటే, బాలుడైన యేసు, మరియ కుమారుడైనటువంటి యేసు, దావీదు కుమారుడైనటువంటి యేసు గురించి చెప్తున్నటువంటి మాట. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే, ఇక్కడ క్రీస్తుని గురించిన మాట అంటే ఏంటి? క్రీస్తుని గురించిన మాట అంటే, మృతులలో నుండి తిరిగి లేచినటువంటి క్రీస్తుని గురించినటువంటి మాట ప్రకటించాలి. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించినటువంటి మాట. అది ఏ మాట అంటే, మృతులలో నుండి తిరిగి లేచిన క్రీస్తును ప్రకటించాలి. అంతే తప్ప బాలుడైన యేసును కానీ, మరియ కుమారుడైనటువంటి యేసును కానీ, ఇక్కడ దావీదు కుమారుడైన యేసును కానీ ప్రకటించకూడదు. ఎందుకంటే మేము శరీర రీతిగా ఇక మీదట ఎవరిని కూడా ఎరగము. ఒకప్పుడు ఎరిగామేమో కానీ ఇప్పుడు ఎరగము అని చెప్తున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. కాబట్టి ప్రియులారా, అనేడు క్రీస్తుని గురించిన మాట మనం ప్రకటించాలి, కానీ బాలుడైన యేసును గురించిన మాట ప్రకటించాలా? ఏ యేసును ప్రకటించాలి? మృతులలో నుండి తిరిగి లేచిన యేసును ప్రకటించాలా ఈరోజు, లేక బాలుడైన యేసును ప్రకటించాలా? ఏ యేసును ప్రకటించాలి అనేది మొట్టమొదట పరిశీలన చేసుకోవాలి. అంటే వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించినటువంటి మాట వలనే కదా. ఏ క్రీస్తుని గురించి వినాలి అనేది మొట్టమొదట గ్రహించుకోవాలి. కాబట్టి ప్రియులారా, నేడు మనం వినాల్సింది ఏది అంటే, అపోస్తులు ప్రకటించిన సువార్త. అపోస్తులు ఏమని ప్రకటించారు అంటే, ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 1:5 మనం పరిశీలన చేస్తే, యేసుక్రీస్తు శరీరాన్ని బట్టి దావీదు సంతానంగా పుట్టిన కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపించబడినటువంటి కాలంలో ఉన్నాం ఇప్పుడు. అంటే ఏ యేసును మనం జ్ఞాపకం చేసుకోవాలి నేడు? మన నిరీక్షణ ఏంటి అంటే, క్రీస్తు రెండో రాకడ కోసం మనం కనిపెడతా ఉన్నాం. మరి రెండో రాకడ కోసం కనిపెడుతున్నటువంటి మనము, మన విశ్వాసం ఎటువైపు ఉన్నది? ఈరోజు చాలా జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అంటే క్రీస్తు పైనున్న వాటి మీదనే వెతుకుతూ ఉన్నామా, మనం భూ సంబంధమైన వాటి మీద మనం చూస్తూ ఉన్నామా? ఏ పరిస్థితిలో ఉన్నాం మనం? ఇక్కడ మనం పరిశీలన చేస్తే ప్రియులారా, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకంను జయించిన వాడు మరి ఎవడు? అంటే ఇక్కడ మృతులలో నుండి తిరిగి లేచడం వల్ల పరిశుద్ధమైనటువంటి ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా ప్రభావముతో నిరూపించబడినటువంటి కాలంలో ఉన్నటువంటి మనకు, మరి యేసుక్రీస్తు రెండో రాకడ కొరకు నిరీక్షిస్తున్నటువంటి మనకు, యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు మన దీన శరీరము తన మహిమగల శరీరంకు సమరూపం గల దానిగా మారేటటువంటి మనలను, ఆయన వచ్చినప్పుడు ఆయనను ఉన్నట్టుగానే చూసేటటువంటి మనలను, ఆయన యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు మనల్ని తీసుకెళ్లి పరలోకంలో మరి తండ్రి సన్నిధిలో ఉంచేటటువంటి మనలను, మన నిరీక్షణను తొలగించి వాడు భిన్నమైనటువంటి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఏంటి నేడు క్రైస్తవుల యొక్క నిరీక్షణ అనేది మనం మొట్టమొదట
చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. యేసుక్రీస్తు ఎవరని ప్రకటిస్తున్నారు? నేడు క్రీస్తు పుట్టెను హల్లెలూయా. ఎక్కడున్నాడని ప్రకటిస్తూ ఉన్నారు? పశువుల పాక వేస్తున్నారు. పశువుల పాకలో తొట్టిలో బొమ్మను పెట్టి చూడండి యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నాడండి. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడండి? మృతులలో నుండి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వం ఆశుడై ఉన్నటువంటి క్రీస్తును నేడు ఎక్కడ చూపిస్తూ ఉన్నారు వీళ్ళు అంటే ఒక తొట్టిలో బొమ్మలో చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఇదేనా అపోస్తులు ప్రకటించినటువంటి యేసు? అందుకే అపోస్తులు ప్రకటించని వేరొక యేసు ఎవరు అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. యేసుక్రీస్తు మరి మృతులలో నుండి తిరిగి లేచడం వల్ల పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపించుకునబడినటువంటి కాలంలో ఉన్నాము అని అపోస్తులు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి. అందుకే యేసు దేవుని కుమారుడని నమ్మవాడు తప్ప లోకంను జయించిన వాడు మరి ఎవడు? యోహాను రాసిన మొదటి పత్రిక 5:5లో ఈ మాటలు రాయబడి ఉన్నాయి ప్రియులారా. అదేవిధంగా యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4:15లో కూడా యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచున్నాడు, వాడు దేవుని యందున్నాడు. ఏంటి ఈరోజు మన నిరీక్షణ? యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచున్నాడు, వాడు దేవుని యందున్నాడు. కాబట్టి ప్రియులారా, అపోస్తులు మృతులలో నుండి తిరిగి లేచినటువంటి క్రీస్తును ప్రకటించారు. ఇది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. అపోస్తులు ప్రకటించని వేరొక యేసు ఎవరంటే మరియ కుమారుడైన యేసు, బాలుడైన యేసు, నేడు క్రీస్తు పుట్టెను హల్లెలూయా అని నేడు ఎవరైతే ప్రకటిస్తున్నారో అది పశువుల పాక వేసి అందులో ఒక తొట్టి పెట్టి ఆ తొట్టిలో ఒక బొమ్మను పెట్టి ఇదిగోనండి నేడు క్రీస్తు అని ఎవరైతే ప్రకటిస్తున్నారో వాళ్ళే అపోస్తులు ప్రకటించని వేరొక యేసును ప్రకటిస్తున్నారు. మరియ కుమారుడుగా ప్రకటిస్తున్నారు, దావీదు కుమారుడుగా ప్రకటిస్తున్నారు. మరి నేడు ఎవరి కుమారుడని మనం నమ్మాలి? మృతులలో నుండి తిరిగి లేచడం వల్ల పరిశుద్ధమైన ఆత్మ అంటే దేవుని కుమారుడుగా ప్రభావంతో నిర్మించబడినటువంటి కాలంలో మనం ఉన్నాము. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకున్నో వానిలో దేవుడు నిలిచి ఉంటాడు, వాడు దేవుని యందు ఉండేటటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు అపోస్తులు ప్రకటించిన వేరొక యేసు ఎవరంటే ఇప్పుడే మనం చాలా అద్భుతంగా చూసాం. మరియ కుమారుడు లేక దావీదు కుమారుడు లేక బాలుడైన యేసు అని ఇక్కడ మనం మొట్టమొదటి గ్రహించుకోలేదు. మరి నేడు సువార్త ఏది ప్రకటించాలి? కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించినటువంటి మాట వలన కలుగును. మరి అది సువార్త. ఏ సువార్త? అపవాది ఏ సువార్త ప్రకటిస్తున్నాడు? నేడు క్రీస్తు పుట్టెను హల్లెలూయా. నేడు పుట్టాడా యేసుక్రీస్తు? యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టాడా? ఈ లోకానికి వచ్చాడా? ఏంటండి? ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన ఇక్కడ రక్త మాంసంలో ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అనేది మనం మొట్టమొదట మనం గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ నేడు సువార్త ఏది? మరి నేడు క్రీస్తు పుట్టిన హల్లెలూయానా, లేక మరియ కుమారుడైన యేసా, లేక దావీదు కుమారుడైన యేసా? అపోస్తులు ఏం ప్రకటించారు? అపోస్తులు ప్రకటించని వేరొక యేసు ఎవరు? ఆ యేసును ఎవరు ప్రకటిస్తున్నారు నేడు అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. నేడు సువార్త అంటే చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:1-4 చదవండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1-4 మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేయుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపకంగా సువార్త మీకు ప్రకటించితునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకోవాలంటున్నాడండి. గట్టిగా పట్టుకోవాలా? అంటే వారు ఏదైతే సువార్త ప్రకటించారో ఆ ఉపదేశం గట్టిగా పట్టుకుంటే ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారై ఉందురు. చెప్తా ఉన్నారు, నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి. ఇదండి ప్రియులారా, ఇదండి 3వ దినమున లేపబడెను. అంటే ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే అపోస్తులు ఏ యేసును ప్రకటించారు? మృతులలో నుండి తిరిగి లేచినటువంటి యేసును ప్రకటించారు. నేడు క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఏది? ఎందుకోసం నేడు క్రీస్తుని విశ్వసిస్తున్నావు? ఎందుకోసం నేడు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నావు అంటే మృతుల పునరుత్థానం గురించి, యేసుక్రీస్తు రెండో రాకడ గురించి మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచాం. మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనము మరి నేడు క్రీస్తుని ఎక్కడ వెతుకుతూ ఉన్నాం? యేసుక్రీస్తు ఏమన్నాడు? నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను, మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఆయన వస్తున్నాడా, అక్కడనే ఉంటున్నాడా? అంటే నేను వస్తున్నాను అంటే తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, నేను వచ్చి మరలా మిమ్మలను తీసుకెళ్తాను. అంటే ఆయన మళ్ళీ వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడు. అంటే
యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు ఏమవుతుంది? మన దీన శరీరము తన మహిమ గల శరీరముకి ఏమవుతుందండి? సమరూపం గల దానిగా మారుతుంది. ఆయనను పోలి ఉంటాము. కాబట్టి ప్రియులారా, మరి మన నిరీక్షణ ఏంటి ఈరోజు? చూడండి ప్రియులారా, ఎక్కడ చూపిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తును? యేసుక్రీస్తు ఎక్కడున్నాడు ఇప్పుడు? పరలోకంలో ఉన్నాడా? పశువుల తొట్టిలో ఉన్నాడా? ఎక్కడున్నాడండి? పరలోకంలో. అపోస్తులు యేసును ప్రకటించారు? మృతుల నుండి తిరిగి లేచిన యేసును. అందుకే చెప్తున్నారు కదా ఇక్కడ, నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడ్డాడు. ప్రియులారా, లేపబడ్డాడు. అయితే ఇంకా మనం పరిశీలన చేసుకుంటే అపోస్తులు అందుకే ఏం చెప్తా ఉన్నారు? కావున ఇక మీద మేము శరీరరీతిగా ఎవరినైనాను ఎరగము అని చెప్పి, యేసును శరీరరీతిగా ఎరిగి ఉండినాం. ఒకప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఆయన సిద్ధపరిచినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏం ఎరుగుతున్నామంటే, ఇక మీదట ఆయనను మేము అలాగో ఎరగము. ఎలా ఎరుగుతాం? మృతులలో నుండి తిరిగి లేచిన యేసుగా ఎరుగుతామంటూ చెప్తున్నారు వాళ్ళు అపోస్తులు. ఇక యేసును మేము శరీరరీతిగా ఎరగము, మృతులలో నుండి తిరిగి లేచిన యేసుగానే ఎరుగుతాం. ఎందుకంటే ఆయన మరలా రాబోతున్నాడు. ఆయన ఒకసారి వచ్చి రక్షణను సిద్ధపరిచి పరలోకానికి వెళ్ళాడు. మరి ఆయన అందు విశ్వాసం ఉంచిన వారిని తీసుకెళ్ళడానికి మరలా రాబోతున్నాడు. కాబట్టి ప్రియులారా, మన నిరీక్షణ, మన విశ్వాసము ఏంటి? చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, ప్రభువు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరగని వారికి, మన ప్రభువు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు, యేసు క్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది? ఆయన సువార్తకు లోబడని వారికి ప్రతిదండన. ప్రభు అయిన యేసు తన ప్రభావంతో కనపరచు దూతలతో పరలోకం నుండి ఈ లోకానికి వచ్చేటటువంటి పరిస్థితి. ప్రియులారా, మరి మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించిన దేవునికి న్యాయమే అని అపోస్తులు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ ఏది యేసు అంటే ఇక్కడ ప్రియులారా మనం పరిశీలన చేసుకుంటే యేసు సువార్తను ఈరోజు మనం ప్రకటించాలి. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. సువార్త అంటే మృతులలో నుండి తిరిగి లేచిన యేసు, అంతేగాని బాలుడైన యేసు కాదు. సువార్త ఈరోజు ప్రకటించాలి మనము. యేసును ప్రకటించడం వల్ల ఒక ఆత్మ రక్షించబడుతుంది. యేసును ప్రకటించడం వల్ల ఒక పాపి నిత్య నరకం నుండి నిత్య జీవంలోనికి పాత్రుడవుతాడు. యేసును ప్రకటించడం ద్వారా మరి మీ ఆత్మ రక్షించబడుతుంది అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సినటువంటి పరిస్థితి. బాలుడైన యేసుగా ప్రకటిస్తే ఏం ప్రయోజనం కూడా లేదు. మృతులలో నుండి తిరిగి లేచిన యేసును ప్రకటిస్తే మీ ఆత్మ రక్షించబడుతుంది. ఇది మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. చాలా జాగ్రత్త. కాబట్టి నేడు అపవాది ప్రకటిస్తున్నది ఏంటంటే, నేడు క్రీస్తు పుట్టెను, హల్లెలూయా, యేసుక్రీస్తు మరియ కుమారుడు, యేసుక్రీస్తు దావీదు కుమారుడు అని బాహాటంగా ప్రకటిస్తూ అనేక మందిని అసత్యం వైపు నడిపిస్తున్నాడు. మన యొక్క ఔన్నత్యము, మన యొక్క నిరీక్షణ, మన యొక్క గొప్పతనము, మన విశ్వాసము ఏంటి అనేది ఈరోజు తెలియనటువంటి అయోమయ పరిస్థితిలోనికి సాతాను అందరిని తోలుకెళ్ళాడు ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:16 కూడా, నేను సువార్తను ప్రకటించున్నను, నాకు అతిశయ కారణం లేదు, సువార్తను ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోయినడల శ్రమ. సువార్త ప్రకటింపకపోతే శ్రమ, మృతులలో నుండి తిరిగి లేచిన యేసును ప్రకటించకపోతే శ్రమ. అందుకే అయ్యో, నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల శ్రమ అంటున్నాడు. అపోస్తులు ప్రకటించని వేరొక యేసును ప్రకటిస్తే శ్రమ అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. కాబట్టి యేసు వార్త ప్రకటిస్తున్నారంటే అపోస్తులు మృతుల నుండి తిరిగి లేచిన యేసునా మరి లేక బాలుడైన యేసునా? యేసును ప్రకటించారండి అపోస్తులు? మృతులలో నుండి తిరిగి లేచిన యేసును ప్రకటించారు, బాలుడైన యేసును వారు ప్రకటించలేదు. బాలుడైన యేసును ప్రకటించడం ద్వారా ఏం ప్రయోజనం కూడా లేదు అని మొట్టమొదట గ్రహించుకోవాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 మన క్రియను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలమునే యేసుక్రీస్తునందు మనకు అనుగ్రహించబడినది, క్రీస్తు యేసునందు మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది నేను తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచిన క్రీస్తు యేసు మరణమును నిరార్థకం చేసి జీవమును అక్షయతను స్వార్థ వలన. అంటే యేసుక్రీస్తు మరణమును నిరార్థకం చేసేసాడండి. చనిపోయినటువంటి వారు మళ్ళీ తిరిగి బ్రతుకుతారనేటువంటి విశ్వాసం ఉండేనా ఒకప్పుడు? లేదు. చనిపోయినటువంటి వారు లేస్తారనేటువంటి నిరీక్షణే లేదు. మరి అలాంటిది యేసుక్రీస్తు వారు మృతుల నుండి తిరిగి లేవడం వల్ల ఏమైందంటే, యేసుక్రీస్తు మరణమును నిరార్థకం చేశాడు, జీవమును అక్షయతను సువార్త వల్ల వెలుగులోనికి తెచ్చాడు. మరి మనం ఈరోజు ఏ క్రీస్తును నమ్ముతూ ఉన్నాం అంటే, మరణమును నిరార్థకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన తెచ్చిన యేసుక్రీస్తును నమ్ముతూ ఉన్నామా, లేక నేడు పశువుల తొట్టిలో బాలుడైన యేసుగా లేక మరియ కుమారుడుగా దావీదు కుమారుడుగా పిలువబడుతున్నటువంటి
పరిస్థితిలో ఉన్నామా? ఏ ఏ ఏ సువార్తను మనం విశ్వసిస్తున్నాం, ఏ సువార్తను నమ్ముతూ ఉన్నాం, ఏంటి మన విశ్వాసం ఏంటి ఈరోజు? చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. యేసుక్రీస్తు వారు మృతుల నుండి తిరిగి లేచేంత వరకు చనిపోయిన వారు ఎవరు కూడా లేచారా? మృతుల నుండి లేచిన వాడు మొదటి వారు ఎవరు అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మృతుల నుండి లేవడం ద్వారా మనకేమర్థమైంది? మృతుల పునరుత్థానము కలదని మనకు అర్థమైంది ప్రియులారా. రుజువైంది. రుజువు చేశాడు, మరణంను నిరార్థకం చేశాడు, జీవంను అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చాడు. మన పరిస్థితి ఎలా ఉంది ఒకసారి ఆలోచన చేయండి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాల్లో మృతులలో నుండి తిరిగి లేచిన యేసుకు మరణం మీద అధికారం ఉందా? రెండో మరణం మీద అంటే లేదు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు మరణమును ఇక్కడ చెప్తున్నాడు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నాము. ఏలైనగా ఆయన చనిపోవడం చూడగా ఆ పాప విషయమై ఒక్కసారి చనిపోయిన కానీ ఆయన జీవించడం చూడగా దేవుని విషయమై జీవిస్తున్నాడు. ఎవరైతే క్రీస్తునందు ఉన్నారో వాళ్ళు మళ్ళీ లేపబడుతూ ఉన్నటువంటి పరిస్థితి, వారి ఆత్మ నిత్య జీవానికి. చూడండి ప్రియులరా, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి ప్రియులరా, అపోస్తులు ప్రకటించిన యేసు ఎవరంటే బాలుడైన యేసు, పశుల పాకులో ఉన్న యేసు. కాబట్టి ప్రియులరా, ఇప్పుడు బాలుడైన యేసును నమ్మితే ఏమైనా ప్రయోజనమా చెప్పండి? బాలుడైన యేసును నమ్మడం వల్ల మీకు రక్షణ ఉంది అని ఒక రిప్లైని చూపించండి. ఇప్పుడు బాలుడైన యేసును ప్రకటించడం ద్వారా మీ ఆత్మ రక్షించబడుతుందని చెప్పండి. బాలుడైన యేసుగా ప్రకటించినప్పుడు మీరు రక్షణ పొందారా, లేక మృతులలో నుండి తిరిగి లేచడం బట్టి పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా ప్రభావంతో నిరూపించబడినటువంటి కాలంలో ఉండి క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదిలో మరి యేసుక్రీస్తుని నమ్ముకుంటే నిత్య జీవం పరలోకమని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకున్నారా? ఏంటి మీ విశ్వాసము అనేది ఒకసారి మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోవాలి. బాలుడైన యేసుగా ఉన్నప్పుడు మనకు పాప క్షమాపణ వచ్చిందా? బాప్తిసం ఎప్పుడు ఆజ్ఞగా వచ్చింది? ఇప్పుడు ప్రతివాడు యేసుక్రీస్తు నమ్మన బాప్తిసం పొందండి అంటే నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించమని. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. మరి సువార్త ప్రకటిస్తే ఏం చేయాలంటే నమ్మి బాప్తిసం పొందాలి. మరి బాప్తిసం పొందాలంటే యేసుక్రీస్తు బాలుడైన యేసుగా ఉన్నప్పుడు బాప్తిసం ఆజ్ఞ కింద వచ్చిందా, లేక మృతుల నుండి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మని ఈ లోకానికి పంపించడం ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి అపోస్తులు పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ ద్వారా ఏదైతే వాక్యాన్ని ప్రకటించారో పేతురు అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 36 నుంచి మనము 38 వచనాల కిందికి చదువుకుంటాం. మీరు సిలువ వేసిన దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించినది ఇశ్రాయేలు వంశమంతరుడిగా తెలుసుకొని చెప్తే వాళ్ళు ఏమంటున్నారు? అయలారా మేమేం చేయాలంటే అప్పుడు పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి అంటున్నాడు. మరి బాప్తిసం పొందడం ద్వారా ఏమైతా ఉంది నేడు అంటే మరణంలో నుండి జీవంలోనికి మనము దాటుతున్నాము. కాబట్టి ప్రియులారా, మరి బాలుడైన యేసుని గురించి చెప్తే ఈ రక్షణ నిరీక్షణ ఉందా? మరి లేనటువంటిది మనతో ప్రకటిస్తున్నది ఎవరు? సాతాను. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? మనల్ని నిత్య జీవానికి పాత్రలు కాకుండా మన నిరీక్షణ నుండి తొలగించడానికి వాడు కుట్ర పండుతూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు చూడండి, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఇక్కడ. కాబట్టి ప్రియులారా, అపోస్తులు ప్రకటించిన వివరిక యేసు ఎవరు అంటే బాలుడైన యేసు. నేడు 100కు 99% ఏమని ప్రకటిస్తున్నారు? నేడు క్రీస్తు పుట్టెను, అదే సువార్త. కానీ అపోస్తులు ప్రకటించారు ఆ సువార్త? ఎక్కడ కూడా ప్రకటించలేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ప్రియులారా. మనము దేవుని సంబంధులం మరియు లోకమంతా ఎక్కడుందట? దుష్టుని అందు ఉన్నదాన్ని ఎరుగుదుము. ఎవరైతే లోక సంబంధులో, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5:18 చెప్తున్నటువంటి మాట, ఎవరైతే యేసుక్రీస్తు మరియ కుమారుడు, యేసుక్రీస్తు బాలుడైన యేసుగా ఎవరైతే ప్రకటిస్తున్నారో, ఎవరైతే దావీదు కుమారుగా నేడు ప్రకటిస్తున్నారో వారందరూ ఎక్కడున్నారట? ఇక్కడ మనము దేవుని సంబంధులం మరియు లోకమంతా దుష్టుని అందు ఉన్నదని ఎరుగుదుము. చూడండి ప్రియులారా, కాబట్టి మన ప్రభువు యేసుక్రీస్తు తన్ని అయిన దేవుడు స్తుతించబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు వచ్చింది. మనకు జీవంతో కూడిన నిరీక్షణ మనకు రావాలంటే ఏ యేసును విశ్వసించాలండి? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు మనం పరిశీలన చేస్తే 4వ వచనం, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారదనైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేసిన. చూడండి ప్రియులారా, అంటే మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వల్ల జీవముతో కూడిన నిరీక్షణ వచ్చింది. లేవకముందు జీవంతో కూడిన నిరీక్షణ ఉందా? మరి నిరీక్షణ లేని యేసుని నమ్ముతా ఉన్నావా? నిరీక్షణ తెచ్చిన యేసుని నమ్ముతా ఉన్నావా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు? మన విశ్వాసం ఏంటి ఈరోజు? క్రైస్తవుల యొక్క ఔన్నత్యము, గొప్పతనము, మహిమ ఏంటి అనేది మొట్టమొదట గ్రహించుకోవాల్సినటువంటి
అవసరం ఎంతైనది ప్రియులారా. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా. కాబట్టి ప్రియులారా, అపోస్తులు యేసును ప్రకటించారు? మృతులలోని తిరిగి లేచిన యేసును ప్రకటించారా, లేక బాలుడైన యేసును ప్రకటించారంటే మృతులలో నుండి తిరిగి లేచిన యేసునే ప్రకటించారు. అందుకే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుని కృపా మహాదేశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలుగుచున్నది. యేసుక్రీస్తు మృతుల నుండి తిరిగి లేస్తేనే కదా, ఆయన రక్తం చిందిస్తేనే కదా మన పాపాలకు క్షమాపణ కలుగుతూ ఉంది. కానీ బాలుడైన యేసుగా ఉన్నప్పుడు మన అపరాధాలకు, మన పాపాలకు క్షమాపణ ఉందా? చూడండి, మరి ఏం ప్రకటిస్తూ ఉన్నారో ఆలోచన చేసుకోండి. ఇక్కడ ఏమన్నా దేవుని కృపా మహాదేశ్వరుని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము. మృతులలో నుండి తిరిగి లేచిన యేసును ప్రకటించాలి, మన కోసం రక్తాన్ని కార్చిన యేసును ప్రకటించాలి. కానీ ఈ బాలుడైన యేసును ప్రకటించడం ద్వారా మనకి ఏం కూడా బుడ్డ పైస కూడా ప్రయోజనము లేదండి. దేవుని కృపా మహాదేశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనం, అనగా మన అపరాధంలో క్షమాపణ మనకు కలుగుచున్నది. కాబట్టి ప్రియులారా, అపోస్తులు ఏమని ప్రకటించారు? పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తు దర్శనం చూసిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత వెంటనే సమాజ మందిరంలోకి పౌలు గారు ఏమని ప్రకటిస్తున్నాడండి? వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించుతూ వచ్చాడండి. ఇప్పుడు మనం కూడా యేసు దేవుని కుమారుడనే ప్రకటించాలి. అదే నేడు సువార్త. మేము మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేయుచున్నాము, మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచిన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపకంగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకుని ఉన్నారల్లా ఆ సువార్త వల్ల మీరు రక్షణ పొందువారు. ఏంటి ఆ సువార్త అంటే, నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించుతుని, అదే మనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడ్డాడు, ప్రియులారా, తిరిగి లేచాడు. ఆ నిరీక్షణ ఉండాలి మనకు. మరి ఏం ప్రకటిస్తున్నాం ప్రియులారా? ఏమని ప్రకటిస్తున్నాం? ఈ మాటలు అపోస్తుల కార్యములు 9:20లో ఉంటాయి. కాబట్టి ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 10:17లో కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించినటువంటి మాట వల్ల కలుగును. అంటే ఏ క్రీస్తును ప్రకటించాలి? ఈరోజు బాలుడైన యేసును ప్రకటిస్తే మనకి ఏం కూడా ప్రయోజనం లేదు. శరీరరీతిగా మేము క్రీస్తుని ఎరిగి ఇక మీద మేము అలాగూ ఎరగమంటున్నారు అపోస్తులు. మృతులలో నుండి తిరిగి లేచట వలన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపించుకున్నాడు. అలాంటి కాలంలో ఉన్నాము. మరి ప్రభావంతో నిరూపించబడినటువంటి కాలంలో ఉన్నటువంటి మనము మరి నేడు మన విశ్వాసం ఎలా ఉంది అనేది ఒకసారి గ్రహించుకోవాలి ప్రియులారా. యేసుక్రీస్తుని గురించిన మాట వలన కలుగును, అంటే వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించినటువంటి అంటే ఏ క్రీస్తు మరియ కుమారుడైన క్రీస్తా, దావీదు కుమారుడైన క్రీస్తా, బాలుడైన యేసా, నేడు క్రీస్తు పుట్టెను హల్లెలూయా. ఏ క్రీస్తు అంటే మృతులలో నుండి తిరిగి లేచిన క్రీస్తును ప్రకటించడం వల్ల మనకు విశ్వాసం, వినుట వలన విశ్వాసం, వినుట క్రీస్తుని గురించిన మాట, మృతులలో నుండి లేచిన క్రీస్తుని గురించినటువంటి మాట వలన కలుగుతుంది. అపోస్తల కార్యములు 3:15లో ప్రియులారా, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, దేవుడు అందుకు మేము సాక్షులం అంటారు ప్రియులారా. లేపెను, అందుకు మేము సాక్షులము. మృతులలో నుండి లేచిన యేసును అపోస్తులు ప్రకటించారు. మీరు క్రీస్తును ప్రకటించొద్దని చెప్పినా బాహాటంగా మిమ్మల్ని చంపుతాము అని బెదిరించినా కానీ వారు ఏ యేసును ప్రకటించారండి? మృతులలో నుండి లేచిన క్రీస్తునే ప్రకటించారు. చూడండి ప్రియులారా, అపోస్తుల కార్యంలో 4:33లో కూడా ఎదియుగాక అపోస్తులు బహుబలంగా యేసు పునరుత్థానం గురించి సాక్ష్యం ఇచ్చి దైవకృప అందరి యందు అధికముగా ఉండని. ఎవరి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు అపోస్తులు? ఏ యేసును గురించి ప్రకటిస్తూ ఉన్నారు? వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించినటువంటి మాట వలన. ఏ క్రీస్తు? మృతులలో నుండి తిరిగి లేచిన క్రీస్తు. అపోస్తులు బహుబలంగా యేసు పునరుత్థానం గురించి ప్రకటించారండి. ఆయన పునరుత్థానానికి సాక్షులు. ఆ పునరుత్థానం గురించి ప్రకటించడం ద్వారానే ఆత్మ రక్షించబడతా ఉంది. అదే ఒకటే రోజు ఆ సువార్త ప్రకటించడం ద్వారా 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు ప్రియులారా. ఏమని? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన మీ పాపముల నిమిత్తం మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడ్డాడు. మనకి ఏంటి మన నిరీక్షణ? ఈరోజు క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఏంటనో తెలియకుండా చేస్తున్నాడు అపవాది. భిన్నమైన సువార్త ప్రకటించి అనేక మందిని అసత్యం వైపుకు తీసుకెళ్తూ దేవునిలో లేని భ్రష్టులుగా చేస్తూ లోకంలో పడేస్తూ మనల్ని ఎందుకు పనికిరాని వాళ్ళుగా తీర్చిదిద్దుతూ ఉన్నాడు ప్రియులారా. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఒకసారి పరిశీలన చేసుకోండి. మన విశ్వాసం ఏంటి? అపోస్తుల కార్యంలో 4:2లో కూడా వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించు చూసినప్పుడు వారు ఏమందరూ కలవరపడి వారి మీదకి వచ్చారండి ప్రియులారా. యేసుక్రీస్తు గురించి ఏమని ప్రకటిస్తున్నారండి?
బాలుడైన యేసును ప్రకటించారా, లేక మరియ కుమారుడైన యేసును ప్రకటించారా, దావీదు కుమారుడైన యేసును ప్రకటించారా? ఎందుకోసం వారిని పట్టుకొని చంపడానికి వచ్చారు అపోస్తులను? ఏమని ప్రకటిస్తే చంపడానికి వచ్చారంటే ఇక్కడ చెప్తున్నారు, వారు ప్రజలకు బోధించటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానం కలుగులని ప్రకటించడం చూసి కలవరపడి వారి మీదకి వచ్చారు, వాళ్ళని పట్టుకున్నారు, చెరసాలలో వేశారు. ఆయన కానీ మృతులలో నుండి తిరిగి లేచిన యేసుని పునరుత్థానుడైన యేసుని వారు ప్రకటించారు. ఈరోజు మన విశ్వాసం ఎలా ఉంది? ఏ యేసును ప్రకటిస్తున్నాం ప్రియులారా? అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయం 29 నుంచి 31 వచనంలో, అందుకు పేతురు, మీరు మనుషులకు కాదు మేము వాళ్ళు ఏమంటారు? పేతురు ఏమంటాడు? అందుకు పేతురు, అపోస్తులు మనుషులకు కాదు దేవునికే మేము లోబడవాలని కదా, దేవుని మాటకే మేము లోబడేవాళ్ళని కదా. దేవుడు ఏది చెప్పమంటున్నాడో అదే చెప్తాం. మరి దేవుడు చెప్పుమన్నది విడిచిపెట్టి ఈరోజు ఈ లోకంలో నేను అదే చెప్తున్నాను, 2 స్వరాలు వినబడతా ఉన్నాయి, 2 శబ్దాలు వినబడతా ఉన్నాయి. ఒక స్వరమేమో దేవుని స్వరము, రెండో స్వరమేమో అపవాది స్వరము. ఏ స్వరం వింటావు? ఏ స్వరం వింటే నువ్వు వారికే లోబడేటటువంటి పరిస్థితి. ఒకడు దేనిని బట్టి దాసుడవుతాడు. కాబట్టి ప్రియులారా, ఏ స్వరం వింటున్నావు? దైవ స్వరం వింటే నీకు నిత్య జీవము, అపవాది స్వరం వింటే నిత్య నరకము. అందుకే ప్రియులారా, అపోస్తులు చెప్తున్నారు, అందుకే పేతురు చెప్తున్నాడు, అపోస్తులు మనుషులకు కాదు దేవునికే మేము లోబడవాలని కదా. మీరు మ్రానున వేలాడి వేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపాడు, పునరుత్థానుడయ్యాడు. ఆయన మృతుల పునరుత్థానం పొందిన వాళ్ళలో మొదటివాడు యేసుక్రీస్తు. ఆయనను బట్టే మృతుల పునరుత్థానం కలదు. చూడండి ఎంత స్పష్టంగా, ఎంత గట్టిగా బోధించారు. అపోస్తులు మనుషులకు కాదు భయపడాల్సింది, ఎవరికట? దేవునికే మేము లోపడాలి. మీకేం భయపడం మేము, మాకు ఏది చెప్పమన్నాడో మేము అదే చెప్తాం. అదే చెప్తుండవు అంటే అందుకు పేతురు, అపోస్తులు మనుషులకు కాదు దేవునికి మేము లోబడాలని కదా. మీరు మ్రానున వేలాడేసిన సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపను ఇశ్రాయేలుకు మారు మనసును పాప క్షమాపణ దయచేటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ బల హస్తం చేత హెచ్చించి ఉన్నాడు. చూడండి ఏం అనుగ్రహించడానికటండి? పాప క్షమాపణ దయచేటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ బల హస్తం చేత మరి హెచ్చించి ఉన్నాడు. ఈరోజు పాప క్షమాపణ, రక్షణ, మృతుల పునరుత్థానం జరగాలి అని అంటే మరి మనం ఏ యేసును ప్రకటించాలి ప్రియులారా? ఏ యేసును ప్రకటించాలి? కాబట్టి ప్రియులారా, ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఎక్కడ చూస్తూ ఉన్నారంటే పశువుల తొట్టిలో చూస్తూ ఉన్నారు, పశువుల పాకలో చూస్తూ ఉన్నారు, లేక ఆయన కలిగి ఉన్నటువంటి మహిమను చూస్తున్నారా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? ఏ యేసును చూస్తూ ఉన్నారు? ఈరోజు చూపిస్తూ ఉన్నాడు. ఆ రోజు కూడా అవ్వకు చూపించాడు. ఏం చూపించాడు? ఏదోను తోటలో ఏమేమి ఉన్నాయండి? జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, ఆహారానికి సంబంధించిన వృక్ష ఫలాలు ఉన్నాయి. నువ్వు జీవవృక్ష ఫలాలు తినచ్చు, ఆహారానికి సంబంధించిన వృక్ష ఫలాలు తినచ్చు. కానీ దేవుడు ఏదైతే అద్దని చెప్పాడో అదే వాడు చూపించాడు, దాన్నే ప్రేరేపించాడు. అది నేనేమంటున్నా, 2 స్వరాలు విన్నాయి. దేవుని స్వరం విన్నప్పుడు ప్రతి చల్లపుట ఆదమవ్వలు దేవునితో మాట్లాడుతున్నటువంటి వారు దేవునితో సహవాసం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే అపవాది స్వరం విన్నారో అప్పుడే దేవునికి దూరం అయిపోయారు. కాబట్టి చూడండి పిల్లలు, ఆత్మ సంబంధమైనటువంటి మరణానికి లోనైపోయి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? ఈరోజు ఏం వింటున్నాము? మరి ఏ యేసును గురించి ప్రకటిస్తున్నాము? ఏ యేసును గురించి వింటూ ఉన్నాం? కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్త. మనం కలిగి ఉన్నటువంటి మహిమ ఏంటి? ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. మన మహిమ మనం ఎంతటి మహిమలో ఉన్నాము? మనము క్రీస్తును పొందుకున్నటువంటి మన మహిమ ఏంటి? మన పౌరసత్వం ఎక్కడ ఉంది? ఇప్పుడు యేసు క్రీస్తు వారు ఎన్ని లోకాల్లో అధికారం కలిగి ఉన్నాడండి? 3 లోకాల్లో అధికారం కలిగిన వాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:9-11 వచనాలు మనం పరిశీలన చేస్తే, అందుచేత నువ్వు పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తని అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొన్నట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామకు పైనామం ఆయనను అనుగ్రహించాడు. అంటే పరలోకమందున్న వారిలో కానీ అంటే తండ్రిని తప్ప సమస్తాన్ని మరి క్రీస్తు పాదాల కింద లోపరిచి ఉంచాడు తండ్రి. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. అందుకే ఇంకా మనం పరిశీలన చేసుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:20-22 వచనాల్లో ఆయన బలాతిశయం చేత క్రీస్తును మృతుల నుండి లేపాడు, అందుకు మేము సాక్షులు. మృతుల నుండి లేచాడండి యేసుక్రీస్తు. ఆ యేసును ప్రకటించమంటున్నాడు. యేసుక్రీస్తు మృతుల నుండి తిరిగి లేచిన తర్వాత ఏం చెప్పాడు? వీడు సర్వలోకానికి వెళ్ళమన్నాడు. అంతకుముందు ఏమన్నాడు? ఏ సమరయ దేశంలోకి వెళ్ళొద్దన్నాడా లేదా? నశించుచున్న ఇశ్రాయేలు యొద్దకే. మరి అప్పుడు సర్వలోకానికి వెళ్ళమన్నాడా? ఎందుకు వెళ్ళమనలేడు? అప్పుడు సువార్త ఎవరికి అవసరము? అప్పుడు ఎవరికి ప్రకటించాలి? నశించుచున్న. అందుకే చెప్పాడు ప్రియులారా, మృతులలో నుండి తిరిగి లేచిన తర్వాత సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు. అంటే ఏ సువార్త వినాలే?
ఏ సువార్తను ప్రకటించమన్నాడు? మృతుల నుండి తిరిగి లేచిన యేసును ప్రకటించమన్నాడా? బాలుడైన యేసును ప్రకటించమన్నాడా? కాబట్టి చూడండి ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:20-22 ఆయన బలాతిశయం చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, ఈ యుగమందును మాత్రమే గాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడి పార్శ్వంలో కూర్చొని పెట్టుకుని. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడండి యేసుక్రీస్తు? ఆయనను మృతుల నుండి తిరిగి లేచి ఆయనను అధికంగా హెచ్చించి పరలోకంలో తన్ని కుడిపార్శ్వంలో కూర్చుండబెట్టుకుంటే మనం పైకి చూడాలా, ఇక్కడ కిందికి చూడాలా? పైన ఉన్న వాటి అంతా మనసు ఉంచాలని, భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచకూడదు అంటాడు. ఎలాగ మీరు మృతి పొందిన మీ జీవము క్రీస్తు కూడా దేవుని అందో. మరి మనం ఎక్కడ చూస్తూ ఉన్నాము? యేసు మన విశ్వాసమే తెలియదు. ఈరోజు క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఏంటి? మన విశ్వాసం ఏంటి? యేసుక్రీస్తు రెండో రాకడ. మరి యేసుక్రీస్తు రెండో రాకడ కోసమే నిరీక్షిస్తున్నట్టే ఉందా? ఈ ప్రకటించడం ద్వారా, బాలుడైన యేసును ప్రకటించడం ద్వారా, మరియ కుమారుడైన యేసును ప్రకటించడం ద్వారా, దావీదు కుమారుడైన యేసును ప్రకటించడం ద్వారా, నేడు క్రీస్తు పుట్టిన హల్లెలూయా అని ప్రకటించడం ద్వారా, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని ప్రకటించడం ద్వారా ఏమైనా ప్రయోజనం ఉందా అండి? చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఎక్కడున్నాడు యేసుక్రీస్తు? తండ్రి కుడిపార్శ్వంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్నాడని ప్రకటించు. మృతుల నుండి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడని ప్రకటించు. ఆయనను బట్టి మృతుల పునరుత్థానం కలదని ప్రకటించు. యేసుక్రీస్తుని నమ్ముకుంటే నిత్య జీవం అని ప్రకటించు, పరలోకం అని ప్రకటించు. అది ప్రకటించమన్నాడు దేవుడు నిన్ను. అదే చెప్పాడు క్రీస్తు ద్వారా, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని. అంతే తప్ప మరియ కుమారుడుగా కాదు అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి ప్రియులారా. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తముకు ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించాడు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి, మన విశ్వాసం ఎలా ఉంది ఈరోజు. అందుకే ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తము నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందిన వారందరికంటే శ్రేష్ఠ ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వంన ఉన్నాడా లేక పశువుల తొట్టిలో ఉన్నాడా? ఈరోజు చూడండి, అపవాది సాతాను ఎంత మోసం చేస్తూ ఉన్నాడండి మనల్ని. మన నిరీక్షణనే తప్పించేశాడు. ఈరోజు క్రైస్తవులు ఉండాల్సినటువంటి నిరీక్షణ నుండే తొలగించాడు. మన యొక్క మహిమ, మన యొక్క విశ్వాసములో లేకుండా చేసేసాడు. ఇప్పుడు మన యొక్క విశ్వాసం, మన నిరీక్షణ ఏంటి? క్రీస్తు రెండో రాకడ. మరి ఆ విశ్వాసంలోనే ఉన్నామా? ఆ విశ్వాసంలో ఉంటే ఏ క్రీస్తును ప్రకటించాలి? చూడండి ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 1:3-4 వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, ఇంకా మనం పరిశీలన చేస్తే అందుకే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారమే ఎప్పుడూ మృతుల నుండి తిరిగి లేచాడు. ప్రియులారా, మత్తయి సువార్త 28:18 కూడా మాట తండ్రి. కాబట్టి ఆయన దేవుడు తప్ప సర్వమును క్రీస్తుకు లోపరిచాడు. తండ్రిని తప్ప పరలోకమందున్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ భూమి క్రింద ఉన్నవారి సమస్తమును క్రీస్తు పాదాల కింద లోపరిచి ఉంచాడండి. ప్రియులారా, మృతుల నుండి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వంలో ఉన్నాడు. ఇప్పుడు అటు చూపించు, మీదికి, కిందికి కాదు ప్రియులారా. కాబట్టి ఏం ప్రకటిస్తున్నారో ఒకసారి పరిశీలన చేసుకోండి. కాబట్టి నేడు పరలోకమందు తండ్రి కుడిపార్శ్వన కూర్చున్న యేసునే ప్రకటించాలి, అంతేగాని పశువుల పాకలో ఉన్న యేసును కాదు, బాలుడైన యేసును కాదు, మరియ కుమారుడైనటువంటి యేసును కాదు, దావీదు కుమారుడైనటువంటి యేసును కాదు. మన విశ్వాసం ఏంటి? మొట్టమొదట ఈరోజు క్రైస్తవులు అంటే వాళ్ళు, అసలు ఇది మనం అర్థం చేసుకోవాలి. క్రైస్తవులు అంటే ఎవరండి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ, రక్షణ, నిత్యజీవం, పరలోకమని నమ్మి విశ్వసించి మారు మనసు పొంది పశ్చాత్తపడి యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకుని సంఘంలో చేర్చబడి యేసుక్రీస్తు రెండో రాకడకు నిరీక్షణ కోసం ఎవరైతే కనిపెడతా ఉన్నారో వారే నేడు క్రైస్తవులు. మరి వారి యొక్క విశ్వాసం ఏంటి? క్రీస్తు రెండో రాకడ. ఆ రెండో రాకడ కోసమే ఉన్నామా మన విశ్వాసం? ఈరోజు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం ప్రియులారా. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ వచనంలో ఎందుకు మనకు అర్థమైతలేదంటే, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం చేసేదండి? గుడ్డితనము కలగజేసింది. గుడ్డితనం కలిగించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఏంటండి? దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసింది. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా, ఆలోచన చేయండి. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశాన్నే మనం తెలియజేస్తూ ఉన్నామా? ఈరోజు మన విశ్వాసం ఏంటి? యేసుక్రీస్తు మృతుల నుండి తిరిగి లేచాడు, అదేనా మనం ప్రకటిస్తూ ఉన్నది? కాబట్టి చూడండి ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4 ప్రియులారా చాలా అద్భుతంగా రాయబడి ఉంది. అందుకే పౌలు చెప్తున్నాడు, ఎఫెసీ సంఘంతో ఒక మాట చెప్తున్నాడు. ఏంటి ఆ మాట అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17-19 వచనంలో మనం పరిశీలన చేస్తే ప్రియులారా, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, వెలిగింపబడ్డాయా మన మనోనేత్రాలు? ఎప్పుడు వెలిగింపబడతాయి మన మనోనేత్రాలు?
చూడండి ప్రియులారా, మన మనోనేత్రాలు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపునైనా నిరీక్షణ ఎట్టిది? మీకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఎట్టిది? పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమాశ్చర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయాన్ని బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపకు తండ్రి తను తెలుసుకునే అందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన అందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. మన మనోనేత్రాలు వెలిగింపబడాలి. ఎప్పుడు వెలిగింపబడతాయి? యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకుంటే సత్యాన్ని గ్రహించేటటువంటి పరిస్థితి ప్రియులారా. చాలా జాగ్రత్త. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపకు తను తెలుసుకునే అందు మీకు జ్ఞానము లేదు. మనకు జ్ఞానాన్ని మనం తొలగించేశాడు సాతాను. ఈరోజు ఏది దేవుని జ్ఞానమో తెలియకుండా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ప్రియులారా, అపోస్తులు ప్రకటించిన వేరొక యేసు ఎవరంటే బాలుడైన యేసు, పశుల పాకలో ఉన్న యేసు, దావీదు కుమారుడైన యేసు. అందుకే మొదటి శతాబ్ద కాలంలోనే పౌలు గారు వాపోతూ ఉన్నాడు, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త మట్టుకు మీరు ఇంత త్వరగా చూడగా నాకు తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతున్నది అంటాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 1:6-8 మనం పరిశీలిస్తే ప్రియులారా, ఇక్కడ క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త మట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. అది మరి యొక్క సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరిచేవారు కొందరు ఉన్నారు అంటాడు. క్రీస్తు సువార్తను చెరుపుతా ఉన్నారు. ఏ సువార్త వారు చెరిపేది? వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించినటువంటి మాట వలన కలుగును. ఏ మాట? మృతులలో నుండి తిరిగి లేచిన క్రీస్తును ప్రకటించినది. కానీ అందుకే ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు? భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. అది మరి యొక్క సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరిచేవారు కొందరు ఉన్నారు. క్రీస్తు సువార్త, మృతులలో నుండి తిరిగి లేచిన యేసును ప్రకటించకుండా ఈరోజు బాలుడైన యేసు, మరియ కుమారుడైన యేసు, దావీదు కుమారుడైన యేసు నేడు లోక రక్షకుడు పుట్టాడని చెప్తున్నటువంటి పరిస్థితి. ఏ మాట వింటే మనకు విశ్వాసం కలుగుతుందో కూడా తెలియదు. ఏంటండి? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగునంటే ఏ మాట వింటే మనకు విశ్వాసం కలుగుతుంది? ఏ మాట వింటే మన ఆత్మ రక్షించబడుతుంది? ఏ మాట మనము నిరీక్షణ ఉంచుతున్నాము? మన యొక్క మహిమ ఏంటి అనేది తెలియనటువంటి అయామయ పరిస్థితుల్లోకి తీసుకెళ్లాడు సాతాను. చూడండి ప్రియులారా, చాలా జాగ్రత్త. అందుకే కాబట్టి ప్రియులు అపోస్తులు ప్రకటించని వేరొక యేసు ఎవరంటే చాలా జాగ్రత్తగా ఎందుకు నొక్కి ఒక్క నుంచి చెప్తా ఉన్నామంటే, ఈరోజు నిత్య జీవానికి పాత్రులుగా ఉండాల్సినటువంటి మనలను నిత్య నరకానికి పాత్రులుగా తీసుకెళ్ళి సచ్చిన కుక్కకు తాడగట్టి గుంజుకెళ్ళి గుంటలో పాడేస్తూ ఉన్నాడు. చూడండి, చేయండి, సంబరాలు చేయండి, వాయించండి, డీజల్ పెట్టండి, దుంకండి, పాటలు పాడండి, నేడు క్రీస్తు పుట్టాను హల్లెలూయా అనండి. మరియు కుమారుడు అనగా పశువు పాకులు ఉన్నాడాగా గొల్లలు వస్తున్నారు, ఇక్కడ నేడే క్రీస్తు పుట్టాడు అంటాడు. క్రిస్మస్, సెమీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, ఈ క్రిస్మస్, ఆ క్రిస్మస్. ఎంత భయంకరమో చూడండి ప్రియులారా, ఎంత భయంకరము. అపోస్తులు ప్రకటించని వేరొక యేసు, క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి. అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ మరి ఉన్నదా? ఇందులో ఉన్నదా? ఆత్మ యొక్క నియమంలో ఉన్నదా ఈ పండుగ? ఉన్నదండి? అపోస్తులు చేశారా? దేవుడు చెప్పండి, యేసుక్రీస్తు చెప్పండి, పరిశుద్ధ ఆత్మ ద్వారా అపోస్తులు కూడా చేయండి. మరి నేడు మనతో చేపిస్తున్నాడు ఏంటంటే, మన విశ్వాసాన్నే తొలగించేసాడు. మొట్టమొదట అంటే చెట్టు కిందనే నరికేసాడు వాడు. ఏంటంటే మొదలనే నరికేసాడు వాడు. కాయలు పండ్లు ఎలా కాలుస్తాయి చెప్పండి? ఇక మొదలు నరికినాక ఒక చెట్టు ఇక కాయలు పండ్లు ఎలా కాస్తుంది? ఎంత భయంకరమో చూడండి పిల్లలు. విశ్వాసం మొదట్లోనే దెబ్బ కొట్టాడు వాడు. ఆ రోజు అవ్వ ద్వారా అలా దెబ్బ కొట్టాడు. ఈరోజు నేడు క్రీస్తు పుట్టిన హల్లెలూయా అని ఇలా దెబ్బ కొడతా ఉన్నాడు వాడు. చూడండి ఎంతటి భయంకరమో. ఈరోజు మనం ఏం ఆలోచన చేయాలండి? అపోస్తులు ప్రకటించింది మృతుల నుండి తిరిగి లేచిన యేసు, దేవుని కుమారుడైన యేసు. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలను ప్రకటించారు. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానంలో ఏం కలిగి ఉందట? మృతుల పునరుత్థానము. ఒక ఆత్మ నిత్య నరకం నుండి నిత్య జీవానికి వారసులయ్యేటటువంటి పరిస్థితి. అందుకే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తుల ప్రవక్తలు వేసినటువంటి పునాది, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ, ఆత్మ యొక్క నియమము. ఈ నియమంలో ఏముంది? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలు. యేసుక్రీస్తు మన కోసము తన్ను తాను బలిగా అర్పణగా అప్పగించుకున్నాడు. మన కోసము తన్ను తాను రిక్తంగా చేసుకుని ఈ లోకానికి వచ్చి తండ్రి తనకిచ్చినటువంటి పనిని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్ను నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. అంటే దేవుని కుమారుడుగా ఎరగాలని చెప్తున్నాను. యేసు దేవుని కుమారుడు నమ్మవాడు తప్ప లోకమును జయించిన వాడు మరి ఎవడు? యేసు దేవుని కుమారుడిని నమ్మవాడు నమ్మాలే.
అందుకే యేసు దేవుని కుమారుడు నమ్మమన్నవాడు ఎవడట? వీడే వంచకుడును క్రీస్తు విరోధి. ఎవడండి ఈరోజు క్రీస్తు విరోధి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు నమ్మన్నవాడు క్రీస్తు విరోధి. ఎవరు నేడు క్రీస్తు విరోధులు? బాలుడైన యేసుగా ప్రకటిస్తున్నటువంటి వారు క్రీస్తు విరోధులు. లేఖనాలను పరిశీలన చేయండి, సత్యాన్ని గ్రహించండి. మేము ముందే చెప్పాము, వ్యక్తిని కానీ సంఘాన్ని కానీ సమస్తం గురించి కానీ ఎవరిని కూడా మేము ఉద్దేశించి చెప్పట్లేదు. అందరిని ప్రేమించి క్రీస్తు ప్రేమ మూలం బలవంతం చేయడం ద్వారా వాక్యం ఇలా ప్రకటిస్తూ ఉంది, పరిశుద్ధ లేఖనాలు ఇలా చెప్తా ఉన్నాయి. మానుకోండి, ఇకనైనా మానుకోండి, దేవుని చిత్తాన్ని గ్రహించండి. అపోస్తులు ఏం చెప్తా ఉన్నారండి? మళ్ళొకసారి అపోస్తులు ప్రకటించిన సువార్తను చెప్పండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 1-4 వచనాలు చదువుకోండి ఒకసారి. ఎంత అద్భుతంగా రాయబడి ఉందండి. అక్కడ ఏం ప్రకటించమన్నాడండి మనల్ని? ఎలాంటి పరిస్థితులు ఉన్నానండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 1-4 వచనాలు. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేయుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని ఏ ఉపదేశ రూపకంగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకోవాలి, గట్టిగా విడిచిపెట్టొద్దు అంటున్నాడు. గట్టిగా పట్టుకోవాలి. ఆ సువార్త వల్లనే ఆ రక్షణ పొందువారై ఉందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెనండి. ఇది సువార్త అండి. ఈ సువార్తను మనం ప్రకటించాలి. అపోస్తులు ప్రకటించారా మరి సువార్తను? అంటే ప్రకటించారు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 36-42 వచనాలు చదవండి, ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36-42 వచనాలు. మీరు సిలువ వేసిన ఈ యేసున దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశం అంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాడు. చదవండి. వారి మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుము? ఈరోజు మనం అదే అడగాలండి. బోధకుని దగ్గర ఒక వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి సువార్తకుడు కానీ బోధకుడు కానీ ఏం ప్రకటించాలి, ఏం ప్రకటిస్తున్నాడని మనం ఇక్కడ తెలుసుకోవాలి. అపోస్తులు ఏం ప్రకటించారట? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది అందరూ తెలుసుకోవాలని చెప్పిన తర్వాత ఈ మాట విని వాళ్ళు హృదయంలో నొచ్చుకొని ఏమంటున్నారండి? సహోదరులారా మేమేమి చేస్తామని పేతురును అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరము పొందుదురు అని చెప్పిన తర్వాత ఇక్కడ చెప్తున్నాడండి, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుని తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన సాక్ష్యం ఇచ్చు మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందు. రక్షణ ఎందులో ఉంది గమనించుకోవాలి. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ అందును, సహవాసం అందును, రొట్టె విరిచే అందును, ప్రార్థన చేయటి అందును. ఇదే ఈరోజు మనం చేయాల్సింది ఇదే. ఈరోజు మనం వినాల్సింది ఇదే, మనం చేయాల్సింది కూడా ఇదే. ఎందులో ఉండాలట మన విశ్వాసము? మీరు అపోస్తుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరిచే అందును, ప్రార్థన చేయడం అందును ఎడతెగక ఉండాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడ్డామో మన ఆత్మను రక్షించుకున్న వారం అవుతాము. నిత్య జీవానికి పాత్రలవుతున్నటువంటి మనము ఏ వాక్యం మీద కట్టుకోవాలి? మనము ఏ వాక్యం మీద కట్టుకోవాలంటే అపోస్తుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరిచే అందును మనం ఎడతెగక ఉండాలి. అదే జరుగుతూ ఉందా?
క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది ఆత్మ యొక్క నియమము పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధలో ఏం ప్రకటించారు? వాళ్ళను పట్టుకొని ముతల పునరుత్థానం గురించి మీరు ప్రకటించొద్దంటే బాహాటముగా మనుషులకు కాదు, మేము దేవునికే భయపడాలని, దేవునికి లోపడవాలని కదా. అపోస్తులు మనుషులకు కాదు లోపడాల్సింది, భయపడాల్సింది ఎవరికి? దేవునికి. మరి మన విశ్వాసం చూడండి ప్రియులారా, మన విశ్వాసం ఏంటి ఈరోజు? అపోస్తులు ప్రకటించని వేరొక యేసు ఎక్కడైనా చూసారా అండి? బాలుడైన యేసుని గురించి ప్రకటించారా? మరియ కుమారుడైన యేసుని గురించి ప్రకటించారా? క్రిస్మస్ పండుగలు జరిగించారా? మినీ క్రిస్మస్ ఇంకా బాగున్నాయండి. మినీ క్రిస్మస్, గ్రాండ్ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, ఇంకా అన్ని క్రిస్మస్లే. అందులో ఏమైనా ఉందా అండి? ఏమైనా ఉందా? ఒక ఆత్మ రక్షించబడుతుందా? ఒక ఆత్మకు రక్షణ ఉందా? అదేనా క్రీస్తు మనకు చెప్పింది? అందుకే చెప్తున్నాను, ఈ లోకంలో 2 స్వరాలు వినబడతా ఉన్నాయి. ఒకటేమో దైవ స్వరము, రెండేమో అపవాది స్వరము. ఈ 2 స్వరాల్లో నువ్వు ఎట్టుంటున్నావు? ఆ రోజు దేవుడు కయ్యనుతో అంటున్నాడు, కయ్యోనా నీ ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నావు? సత్క్రియ చేసిన ఎడల నీవు తల ఎత్తుకున్నావుగా, సత్క్రియ చేయకపోతే ఏం పాపమో వాకిట పొంచి ఉండును. కాబట్టి సత్క్రియ జరిగించాలి. దేనికి దాసులు అయిపోయావు? చూడండి, ఏం ప్రకటిస్తున్నావు? లాభమా? దేనికోసము? ధనవృద్ధి సంపాదించుకుంటున్నావా? లేక ఆత్మ రక్షణలో ఉందా నీ విశ్వాసము? నువ్వు సంఘాన్ని కట్టే విధానము ఆత్మల రక్షణ కోసమా లేక శరీర సంరక్షణ కోసమా? ప్రకటిస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. ఎందుకంటే మేము ముందే చెప్పాము, వ్యక్తిని కానీ సంఘాన్ని కానీ సమస్తను కానీ ఎవరిని గురించి కూడా మేము ప్రకటించట్లేదండి. ఎవరిని గురించి కూడా బైబిల్ గ్రంథంలో ఇలా ఉంది, క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేస్తూ ఉంది, మమ్మలను దేవుడు చెప్తా ఉన్నాడు, ఈ వాక్యాన్ని ప్రకటించాలి. అపోస్తులు మాకు సిద్ధపరిచినటువంటి వాక్యం, అపోస్తుల ద్వారా దేవుడు సిద్ధపరిచినటువంటి వాక్యం, సిద్ధపరిచి స్థిరపరచబడినటువంటి ప్రవచన వాక్యం మనకున్నది. మరి ఈ ప్రవచనములో, ఈ వాక్యములో ఎవరిని మనం ప్రకటించాలంటే మృతులలో నుండి తిరిగి లేచిన యేసును. మన విశ్వాసం ఏంటంటే యేసుక్రీస్తు రెండో రాకడ కోసం మనం కనిపెడతా ఉన్నాము. ఆయన వచ్చినప్పుడు మన దీన శరీరం తన మహిమగల శరీరానికి సమరూపం గల దానిగా మారుతుంది. ఆయన వచ్చినప్పుడు మనల్ని తండ్రి దగ్గరికి తీసుకెళ్తాడు. కాగా సదాకాలము దేవునితో మనం అక్కడ ఉండేటటువంటి నిరీక్షణ, ఇట్టి నిరీక్షణ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. చెప్పబడినటువంటి వాక్యము మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను గాక. సహోదరులారా, మేము ప్రకటించిన ప్రతి ఒక్క ప్రసంగం యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయబడుతుంది. యూట్యూబ్ చర్చ్లో BW అకాడమీ, అదేవిధంగా బైబుల్ విజ్డమ్ అకాడమీ బెహర్ అన్న మీరు సెర్చ్ చేసినట్టయితే మేము మా ప్రసంగాలు అందులో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. వినండి, అనేక మందికి షేర్ చేయండి. మరి మీరు కూడా మా పరిచయలో పాలి భాగస్తులు కాగారంటే మీరు చేయవలసిందో ఒకటే, మీ అనుదిన ప్రార్థనలో దేవుని సన్నిధిలో మా పరిచయ నిమిత్తం మీరు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మీరు కూడా మా పరిచయలో పాలి భాగస్తులు కాగలరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు.